సో మన దగ్గర ఒక వెబ్సైట్ కనుక ఉంటే, అంటే వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ కనుక ఉంటే, వాటిని మనము ఎలా యాక్సెస్ చేస్తాము? ఒకటి డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ చేసేసి డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇక్కడ మనము యూజ్ చేసేటటువంటి అప్రోచ్ ఏంటంటే, దీనికి కూడా ఒక ప్రోటోకాల్ ఉన్నట్టే. అంటే మన బ్రౌజర్ ఫైల్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసి దాన్ని మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. కొత్త కీవర్డ్ రాగానే భయపడిపోకండి. ఓకే. డెఫినెట్‌లీ యూ విల్ ఎంజాయ్ దట్. కాకపోతే ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా ఆహ్, వేరే విధంగా అర్థమవుతది. ఫస్ట్ ఆ భయం పోగొట్టేసుకోండి. ఇక్కడ యూజ్ చేసేది ఫైల్ ప్రోటోకాల్. కాకపోతే వెబ్‌సైట్స్ అనేవి మన కంప్యూటర్‌లో డైరెక్ట్‌గా రన్ చేయడానికి మనం డెవలప్ చేసుకోము కదా! ఈ వెబ్‌సైట్స్ అనేవి గాని, వెబ్ అప్లికేషన్స్ అనేవి గాని చాలా మంది యాక్సెస్ చేసుకునేలాగా చేయడానికి మనం డెవలప్ చేస్తాం. ఒక్క నిమిషం ఉండండి. సో వెబ్‌సైట్స్ గాని, వెబ్ అప్లికేషన్స్ గాని మన కంప్యూటర్‌లో మాత్రమే రన్ చేసుకోవడానికి తగ్గట్టుగా మనం చెయ్యం. వాటిని అందరూ యాక్సెస్ చేసుకునేలాగా ఉండేటట్టు చూసుకుంటాం. రైట్? సో అందరూ యాక్సెస్ చేసుకోవడం అంటే ఏంటంటే, మనము వేరే కంప్యూటర్‌లో యాక్సెస్ చేసుకునేలా పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ ఇన్ అని ఉంది. ఇది వేరే కంప్యూటర్‌లో కూడా యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలంటే, ముందు ఈ వెబ్‌సైట్ అంటే దీనికి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ పేజీలు గాని, జావా స్క్రిప్ట్ కోడ్ గాని ఇదంతా కూడా మనము ఒక వెబ్ సర్వర్‌లో పెట్టుకోవాలన్నమాట. సో ఎవరైతే వెబ్ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తారో వాళ్ళకి రెస్పాన్స్‌గా ఈ వెబ్‌సైట్‌ని ఆ వెబ్ సర్వర్ పంపిస్తది. ఇది ఎలాంటిది అనంటే ఇడ్లీ సర్వర్ లాంటిది. ఒకసారి మీరు పూర్తిగా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ నా ఫస్ట్ 4 వీడియోస్ చూడండి. ఫస్ట్ 4, 5 వీడియోస్ నేను ఈ విషయం గురించే నేను 5 రోజులు స్పెండ్ చేశాను నేను. లిటరల్‌గా 5 డేస్ స్పెండ్ చేశాను. కామెడీ కాదది. ఓకే. సో ఒకసారి చూడండి వెబ్ సర్వర్ యూసేజ్ ఏంటి అని. సో మీరు ఇప్పటివరకు మనము డైరెక్ట్‌గా రన్ చేసేసాం. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో గాని, విజువల్ స్టూడియోలో గాని డైరెక్ట్‌గా బ్రౌజర్ మీద రన్ చేసాం. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవాలన్నమాట. రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవాలంటే రిక్వెస్ట్ ఇక్కడి నుంచి పంపించాలి. పంపించాలి అనంటే ముందు ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌ని మనము ఒక సర్వర్‌లో రన్ చేయాలి. హెచ్‌టిటిపి సర్వర్ అనగానే ఈ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని సర్వ్ చేయడానికి హెచ్‌టిటిపి సర్వర్ రన్ అవుతుంది. ఆన్ థిస్ పర్టిక్యులర్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ మీద మనము రిక్వెస్ట్ పంపిస్తే అప్పుడు మనకి రెస్పాన్స్ వస్తుంది. అంటే అప్పుడు మనకి index.html అనే పేజ్ మన హెచ్‌టిటిపి సర్వ్ చేస్తుంది. తర్వాత యాప్ దానికి తగ్గట్టుగా ఈ 2 ఫైల్స్ కూడా సర్వ్ అవుతాయి. ఇది రెగ్యులర్‌గా జరుగుతున్న ప్రొసీజర్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా అప్లికేషన్ డెవలప్ చేయాలి అనంటే వెబ్ సర్వర్ డెఫినిట్‌గా ఉండాలి. మనకొక వెబ్ సర్వర్ కావాలి. దీనితోటి అయిపోలేదు. ఒకటి అదైతే ముందు అర్థమైన తర్వాత పక్కన పెట్టండి. నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే ఇదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాలున్నాయి. రెండోది ఈ మాడ్యూల్స్ అన్నిటిని లోడ్ చేయడానికి, మాడ్యూల్స్ అన్నిటిని కలిపి ఒక చోట పెట్టడానికి దాన్నేమంటారంటే బండిలింగ్ అంటారు.
ఓకే. ఎందుకంటే ఈ మాడ్యూల్ సిస్టమ్స్ అంత ఈజీ కాదు క్రాక్ చేయడం. సో వాటన్నిటికి సంబంధించి మనకి ఆ బండలింగ్ కానీ లేకపోతే ఆ మాడ్యూల్స్ని సర్వ్ చేయడానికి కానీ మనకొక టూల్ కావాలి. ఆ టూల్ పేరు వెబ్ ప్యాక్. సో మనకు ఆ టూల్ కూడా కావాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టూల్. ఓకే, అది కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం రాసిన కోడ్ అన్ని బ్రౌజర్స్లో వర్క్ అవ్వకపోవచ్చు. అందుకని మనం రాసిన కోడ్ని బేసిక్ జావా స్క్రిప్ట్ అంటే అన్ని బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ అయ్యే జావా స్క్రిప్ట్ లాగా మార్చాల్సి ఉంటుంది. ఓకే, అలాగ మార్చడానికి కూడా మనకు ఒక కంపైలర్, ఇన్ఫాక్ట్ ట్రాన్స్పైలర్ అని ఒకటి ఉంటుంది, అది కావాలి. సో ఇవన్నీ మనము ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసుకుని కాన్ఫిగర్ చేసుకునేసరికి మనకు తెల్లారిపోద్ది. కాబట్టి మనకి కొన్ని టూల్స్ డెవలప్ చేశారు. ఓకే, ఎస్పెషల్లీ రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే రియాక్ట్తో పాటు రియాక్ట్కి సంబంధించిన లైబ్రరీస్తో పాటు ఈ టూల్స్ అన్ని కలిపి, అంటే ఇప్పుడు వెబ్ సర్వర్ కావచ్చు, వెబ్ ప్యాక్ కావచ్చు, ట్రాన్స్పైలర్ అదే కంపైలర్, బాబెల్ కంపైలర్ అంటాం, ఇవన్నీ కూడా కలిపేసి ఒకటే టూల్ కింద ఇచ్చేసారు. దాన్నే క్రియేట్ రియాక్ట్ యాప్ అని అంటాం. ఓకే, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్. ఆ పేరు ఒక టూల్ లాగా అనిపించకపోవచ్చు మనకి, కానీ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఇన్స్టాల్ కంప్లీట్ రియాక్ట్ ఎన్విరాన్మెంట్. కంప్లీట్ రియాక్ట్ అప్లికేషన్స్ ని తయారు చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ని ఆ టూల్ మనకి ఇచ్చేస్తుంది, కమాండ్ లైన్ టూలే కాకపోతే. సో ఆ టూల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, కానీ బిఫోర్ దట్, సరే నేను ఆ ఫ్లోలో ఉన్నాను కాబట్టి అది కంప్లీట్ చేశాను. జనరల్గా అయితే రియాక్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనకి ఆ టూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వరీ అవ్వకండి. ఏది ఇప్పుడు మాడ్యూల్స్ ఎలా సర్వ్ చేయాలి, వాటన్నిటిని మీరు భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ దెర్ ఆర్ సో మెనీ టూల్స్ అవైలబుల్ టు డూ ఆల్ దట్ వర్క్. ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి, వాటిని మనం వాడుకుందాం. ఓకే, లీవ్ దట్, అది పక్కకు పెట్టండి. ఓకే, ఇప్పుడు మనము రియాక్ట్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫౌండేషనల్ పాయింట్స్ తెలుసుకోవాలి. వన్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ గురించి మీరు తెలుసుకున్నారు, సారీ మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నారు, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ JSX. ఇప్పుడు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నాకు ఒక సెట్ ఆఫ్ డేటా ఉంటే ఈ డేటాకి నేను యుఐని జనరేట్ చేసేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించిన పని ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని మీరు ఫేస్ చేశారు? ఎక్కడ మీకు ఇబ్బందిగా మ్యానిపులేషన్ కష్టం అనిపిస్తుంది. లైక్ డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ అండ్ అపెండింగ్ షెల్స్ ఇవన్నీ కొంచెం. అవునమ్మా, పర్ఫెక్ట్. కొంచెం కాంప్లెక్స్ ఉంది. కొంచెం కాదు, చాలా కాంప్లెక్స్ ఉంది. ఒకవేళ మనము చాలా పెద్ద వెబ్సైట్స్ కనుక క్రియేట్ చేయాలి, చాలా పెద్ద వెబ్ అప్లికేషన్స్ కనుక డెవలప్ చేయాలి అని అనుకుంటే మీరు అలాగ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటూ రాస్తూ కూర్చోలేరు కదా. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. ఎస్, సో దాన్ని ఎలాగ మనం సాల్వ్ చేద్దాం? హౌ డు వి సాల్వ్ దట్ ప్రాబ్లం అని అంటే దట్ ఆన్సర్ ఈస్ JSX. వాట్ ఈస్ JSX అంటే JSX ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ విత్ XML. ఓకే, మీరు వరీ అవ్వకండి. అంటే మీరు ఆ సింటాక్స్ లో కనుక రాస్తే మీరు ఈజీగా యూఐని జనరేట్ చేయొచ్చు. అంటే మీరు అనుకున్నటువంటి యూఐని జనరేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ లిటిల్ బిట్ లైక్ టెంప్లేట్ స్ట్రింగ్స్ లాగానే ఉంటుంది, కానీ టెంప్లేట్ స్ట్రింగ్స్ కంటే చాలా బెటర్ అనమాట ఇది. ఒక టెంప్లేట్ స్ట్రింగ్స్ లో కొన్ని వాట్ ఈస్ ఏ లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే అది కంప్లీట్ గా మనకి పనికి రాదు. సో ఇది ఒక కొత్త సింటాక్స్, కాకపోతే ఈ సింటాక్స్ ని బ్రౌజర్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు.
చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అని అంతా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ని జనరేట్ చేయడానికి JSX అనే ఒక కొత్త సింటాక్స్ ని వాడుతున్నాం. ఈ కొత్త సింటాక్స్ ని మనము మన ని జనరేట్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ని జనరేట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ని జనరేట్ చేయాలి. దానికోసం మనకి ఇది కావాలి, ఏది JSX అనేది, రైట్? ఇక్కడ ఈ JSX సింటాక్స్ వాడినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే ఆ JSX సింటాక్స్ ని మన బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. సో బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేయాలి అని అంటే మనకు ఇంకొక కంపైలర్ కావాలి. అదే బాబిల్ కంపైలరే చూసుకుంటుంది ఆ JSX ని. రెండోది ఆ జనరేట్ అయినటువంటి ని మన రియాక్ట్ ఏం చేస్తుంది అని అంటే మన HTML పేజ్లో అంటే ఆ ని బైండ్ చేయడానికి JSX ద్వారా మనము ఒక UI అంటే అదే మన లిస్ట్ లాగా అనమాట. ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా ఒక లిస్ట్ క్రియేట్ ఈ లిస్ట్ని జనరేట్ చేయడానికి మనకి JSX కావాలి, కరెక్టే, జనరేట్ చేస్తుంది. కానీ దాన్ని మనకి మన బ్రౌజర్లో అంటే లేకపోతే మన HTML పేజ్లోకి ఇన్సర్ట్ చేయడానికి మనకి రియాక్ట్ డామ్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం అసలు ఏమేమి జరుగుతుంది, ఎలా చేస్తుంది ఏంటి అనేది వి విల్ అండర్స్టాండ్. కాకపోతే స్టార్టింగ్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని కీవర్డ్స్ మీకు సడన్ గా కనపడేసరికి సడన్ గా మీకు ఇప్పటి వరకు చేసిందే బెటర్గా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అనిపిస్తుంది. అవును, నిజానికి కరెక్ట్ అది. నేను 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 కూడా అలాగే ఫీల్ అవుతాను. కాకపోతే నేను ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి నాకు ఒక 3-4 సంవత్సరాలు పట్టి 6-7 సంవత్సరాలు పట్టింది. సో నేను చాలా సంవత్సరాలు జావా స్క్రిప్ట్లోను jQueryలోను పనిచేసిన తర్వాత నాకు రియాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ తెలిసినాయి కాబట్టి నాకు ఒక లడ్డు కావాలా నాయన అని అడిగినట్టు ఉంది అనమాట రియాక్ట్ వచ్చేసరికి. ఓకే, యాంగులర్ JS కానీ యాంగులర్ కానీ నాకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. వావ్, అసలు ఇది ఇన్ని రోజులు నాకు ఎందుకు కనపడలేదని అనుకునేంత హ్యాపీగా అనిపించింది. కాకపోతే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 1.5 month అవుతుంది కాబట్టి మీకు ఎట్లా ఉంటుందంటే ఇంద్రబాబు ఇప్పుడే కదా ఇది బాగానే ఉంది కదా, ఇప్పుడు రియాక్ట్ ఎందుకు అన్నట్టు ఉంటుంది. ఒకవేళ అలా అనిపిస్తే వినకండి, ఓకే? మీరు కొన్ని సంవత్సరాలు ఇదే జావా స్క్రిప్ట్ మీద ఈదండి, ఓకే? బట్ యా, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లెర్న్, రైట్? సో షల్ వి డూ ద సేమ్ వర్క్ విత్ JSX, రియాక్ట్ అండ్ బాబిల్ కంపైలర్. ఇవన్నీ యూస్ చేసి మనము ఎలా చేద్దాం చూసుకుందాం. సో లెట్ us go to that work. ఓకే, నేను టూల్స్ యూజ్ చేయడం ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ప్యూర్ JSX ని మనం అర్థం చేసుకోవాలి, దాంట్లో రియాక్ట్ ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మనము టూల్స్ ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో ఓకే, సో హియర్ నేను ఒక పేజ్ రాస్తున్నాను. ఫస్ట్ JSX.html. So as usual, this is HTML head అవసరమే, ఎందుకంటే మనకి ఈ లైబ్రరీస్ కావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ లైబ్రరీ వచ్చేసి రియాక్ట్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీ మనకి ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
సెకండ్ లైబ్రరీ వచ్చేసి రియాక్ట్ డామ్ లైబ్రరీ. ఈ లైబ్రరీ వచ్చేసి క్రియేట్ అయిన ఎలిమెంట్స్ ని మన డామ్ లోకి బైండ్ చేయడానికి పనికొస్తుంది. కొత్తగా క్రియేట్ అయిన యూఐని మన డామ్ అంటే మన HTML పేజ్ లో ఉన్న బాడీకి బైండ్ చేయడానికి పనికొస్తుంది. బాబెల్ ఇప్పుడు బేసిక్ గా రియాక్ట్ లో మన రియాక్ట్ యూజ్ చేసి ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చేసుకోవచ్చు. కానీ రియాక్ట్ ద్వారా క్రియేట్ చేసిన ఎలిమెంట్స్, రియాక్ట్ అనే టూల్ ద్వారా క్రియేట్ చేసుకునే ఎలిమెంట్స్ ని మనము కంపైల్ చేయాల్సి ఉంటుంది, అంటే ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం బాబెల్ అంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని అన్నంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే రియాక్ట్ లైబ్రరీ ఉన్నప్పటికీ ఆ రకంగా క్రియేట్ చేయడానికి మన బ్రౌజర్ యాక్సెప్టెన్స్ ఇవ్వదన్నమాట. దానికి ఇంకొక లైబ్రరీ కావాలి, బాబెల్. సో బేసిక్ గా బాబెల్ will convert the elements what do you create through React into DOM elements. Okay, React DOM ఎందుకు? కొత్తగా క్రియేట్ అయినటువంటి ఎలిమెంట్స్ ని బైండ్ చేసుకోవడానికి. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. మీరు ఇప్పుడు ఇదేదో గొప్ప అని కాదు, ఏం కాదు, అసలు నా గురించి చెప్పించుకోవాలని కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మీ ఎంఫసైజ్ పెరుగుతుంది అని చెప్పేసి నేను ఈ మాట చెప్తున్నాను. మన దగ్గర స్టూడెంట్స్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వాళ్ళు టాప్ లెవెల్ ఇష్యూస్లో పెద్దగా పర్ఫామ్ చేయలేరు, కానీ దే గెట్ సెలెక్టెడ్. ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళు అని అంటే ద వెరీ సింపుల్ రీజన్ ఈస్ దే హ్యావ్ ద క్లారిటీ. చిన్న చిన్న విషయాల మీద వాళ్ళకి క్లారిటీ చాలా చక్కగా ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద విషయాలు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు, కానీ అసలు డామ్ ఎందుకు, రియాక్ట్ డామ్ ఎందుకు, రియాక్ట్ ఎందుకు, బాబెల్ ఎందుకు, JSX ఎందుకు, కంపైలేషన్ అంటే ఏంటి, వీటి మీద చాలా మందికి క్లారిటీ ఉండదు. సో నా క్లాసెస్లో ఆ క్లారిటీ డెఫినెట్గా మీకు ఇవ్వాలనే ట్రై చేస్తూ ఉంటా. ఓకే, మీరు వీడియో విన్నప్పుడు నోట్స్ రాసుకోండి. రియాక్ట్ ఎందుకు అని చెప్పాను, రియాక్ట్ డామ్ ఎందుకు అని చెప్పాను, బాబెల్ ఎందుకని చెప్పాను, JSX ఎందుకని చెప్పాను, రైట్? ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాను. ఓకే, ఇప్పుడు నిజానికి కొత్తగా క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ని మనము రియాక్ట్ లైబ్రరీ యూస్ చేసి క్రియేట్ చేయట్లేదు, JSX ద్వారా క్రియేట్ చేస్తున్నాం. అల్టిమేట్లీ దట్ ఈస్ అంటే అది షార్ట్ హ్యాండ్ సింటాక్స్ అన్నమాట రియాక్ట్ ద్వారా క్రియేట్ చేసే ఎలిమెంట్స్ కంటే. ఓకే, సో బాడీ స్క్రిప్ట్. సో నేను ఇక్కడ ఒక చిన్న డివిజన్ పెట్టుకుంటాను. దట్ డివిజన్ with ID D1. ID is equal to D1. That's it. అంటే నేను కొత్తగా క్రియేట్ చేసిన UI మొత్తం ఈ డివిజన్లోకి రావాలని కోరుకుంటున్నాను అనమాట. సో లెట్ మీ స్టార్ట్ ద క్రియేషన్ ఆఫ్ UI. ఓకే, సో ఎలా క్రియేట్ చేద్దాం UIని అని అంటే నేను ఇప్పుడు ఒక కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. varx is equal to h1 hello world h1. ఇక్కడ అసలు మనకి నేను ఒక కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇలాంటి అన్ని రాయాల్సిన పని లేదు. ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయడం ఇట్లాంటివన్నీ ఏమి లేదు. డైరెక్ట్ గా నేను varx is equal to ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసేసాను. ఇలా చేసుకునే అవకాశం మనకి ఇచ్చేదే JSX. ఇలా దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ JSX సింటాక్స్. ఇప్పుడు కొత్తగా ఒక ఎలిమెంట్ క్రియేట్ అయింది, దాని రెఫరెన్స్ X లో ఉంది. ఇప్పుడు ఈ X లో ఉన్నటువంటి ఎలిమెంట్ ని నేను D1 లోకి ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేస్తాం అని అంటే దానికోసమే రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అనే మెథడ్ ఉంటుంది. రెండర్ లోపల మనము కొత్తగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని పెట్టేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా కొత్తగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని ఉంచుతాము. సెకండ్ ఆర్గ్యుమెంట్ గా మీరు ఏ ఎలిమెంట్ కి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో కొత్త ఎలిమెంట్ ని దాని రెఫరెన్స్ ఇవ్వాలి. సో దట్ ఈస్ విల్ గెట్ బై డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID ఆఫ్ D1.
సో కొత్తగా ఒక ఎలిమెంట్ క్రియేట్ అయింది, ఆ ఎలిమెంట్ D1 లోకి ఇన్సర్ట్ అయింది. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రన్ ఇట్ యాజ్ ఎ సర్వర్ ఫర్ ష్యూర్. అండర్ ఏ సర్వర్. ఇది తీసేద్దాం, ఈ రెండు సర్వర్లు ఎందుకు. ఇప్పుడు 8080 పోర్ట్ మీదనే హ్యాపీగా రన్ అవుతుంది. యా, సో ఇప్పుడు ఇక్కడ నేను డిఫాల్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫోల్డర్లో ఏమేమి ఉంటాయి అవన్నీ వచ్చేసినాయి. ఫస్ట్ jsx.html అనే రిక్వెస్ట్ పంపించాను. పంపించిన తర్వాత నాకు అవుట్పుట్ రాలేదు. అవుట్పుట్ రాకపోగా నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి? లెస్ దాన్ సింబల్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని అంటుంది. అవును, పాపం మీరు బాబెల్ ఇంక్లూడ్ చేసిన, రియాక్ట్ ఇంక్లూడ్ చేసిన, ఇవన్నీ చేసిన తర్వాత కూడా పాపం అది ఐడెంటిఫై చేసుకోలేకపోతుంది. ఎందుకు అని అంటే ఈ స్క్రిప్ట్ని మీరు ఎలాగ రన్ చేయాలో ముందుగా చెప్పలేదు. అంటే బాబెల్ ద్వారా రన్ చేయాలి అని ముందుగా మీరు చెప్పాలి. అలా చెప్పాలి అని అంటే మీరు ఇక్కడ స్క్రిప్ట్ లోపల టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, నిన్న మాడ్యూల్ అని పెట్టాం కదా, ఈరోజు టైప్ ఈజ్ ఈక్వల్ టు text/babel అని అన్నప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ని బాబెల్ కంపైలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏంటంటే దేంట్లో ఏ JSX ఉన్నా దాన్ని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అని అంటే varx is equal to document dot create element, ఓకే, ఆఫ్ h1, దాని తర్వాత డాట్ ఇన్నర్ HTML is equal to hello world. ఇంత లైన్ రాయనవసరం లేకుండా సింపుల్ గా నేను ఒకటే లైన్ లో ఒక ఇంత కోడ్ ఇంకా నేను కట్ చేసి రాశాను. 2-3 లైన్లు అవుతుంది అదే కోడ్ కాకుండా ఒకటే డైరెక్ట్ గా మనం అలవాటైన సింటాక్స్ లో మనం రాసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీకు పెద్దగా గొప్ప ఫీలింగ్స్ ఏం కలగవు, అరే భలే ఉంది అని. మీకు లిస్ట్ జనరేట్ చేసేటప్పుడు అవన్నీ మీరు చూసినప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, ఈ స్క్రిప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను, బాబెల్ ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు బాబెల్ చూసుకుంటుంది అనమాట ఇంకా దీని పనిని. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి హార్ట్ రీలోడ్ చేద్దాం. హలో వరల్డ్, దీన్ని ఎలా ప్రింట్ చేశానమ్మా హలో వరల్డ్ని? హౌ డిడ్ ఐ డూ దట్? యూజింగ్ JSX ద్వారా నేను JSX ని యూజ్ చేసి నేను ఒక ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ ని దాని లోపలికి ఇన్సర్ట్ చేశాను ఇలా. ఓకే, ఈ రకంగా మీరు కొత్త ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడం, సింపుల్ గా ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? ఓకే, యా. JSX కున్న బ్యూటీ ఏంటంటే మీరు కావాలనుకుంటే ఎక్స్ప్రెషన్స్ ని కూడా దీని మధ్యలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10+20ని యాడ్ చేసి దీంట్లో డిస్ప్లే చేయాలని ఇదే ఎలిమెంట్ లో నేను రాసుకోవచ్చు అన్నమాట. సారీ, సింగిల్ బ్రాకెట్ సరిపోతుంది. అంటే ఇది ఎలిమెంట్ తో పాటు ఒక టెక్స్ట్ ని పెట్టి దాని మధ్యలో మీకు కావాలనుకున్న ఎక్స్ప్రెషన్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సేవ్ చేసి రీఫ్రెష్ చేసుకుంటే హలో వరల్డ్ 30 అని ఉంటుంది చూడండి. 30 ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఈ ఎక్స్ప్రెషన్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా 30 వచ్చింది.
ఈ ఎక్స్ప్రెషన్ పవర్ మీకు అర్థం కావట్లేదు, ఇప్పుడే చూస్తారు మీరు. వెరీ సూన్ యూ విల్ సీ దట్. ఈ ఎక్స్ప్రెషన్ లెవెల్ ఏంటో మీకు తెలుస్తుంది ఇప్పుడు. దీంట్లో మీరు ఏ జావా స్క్రిప్ట్ కోడ్ అయినా రాసుకోవచ్చు. బట్ ఎక్స్ప్రెషన్స్, జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్, నాట్ ఫర్ లూప్స్ ఆర్ వైల్ లూప్స్, నాట్ ఫర్ లూప్స్ ఆర్ వైల్ లూప్స్. ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ, ఓన్లీ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్. ఒకసారి చూద్దాం జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ని ఎలా రాసుకోవచ్చు అని. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు వేర్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు an array of Himaja, Tarun, Bhaskar, Priya. ఒక నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ నలుగురు స్టూడెంట్స్ కి ఒక లిస్ట్ ఐటమ్ క్రియేట్ అయ్యి, ఆ లిస్ట్ ఐటమ్ ని నేను డివిజన్ లో పెట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎ లిస్ట్ ఐటమ్, ఐ వాంట్ టు క్రియేట్ లిస్ట్ ఐటమ్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్. అంటే నేను లిస్ట్ ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హౌ డు ఐ డూ దట్? అంతే కదా, క్వశ్చన్ అయితే అర్థమైనట్టు, రైట్? దీనికి కూడా చాలా సింపుల్ మెకానిజమ్స్. ఒకసారి చూద్దాం అలాంటి లిస్ట్ ఐటమ్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మీరు ఒక యూఎల్ తీసుకుంటారు. ఇక్కడ నేను కొత్త లిస్ట్ ఐటమ్ ని క్రియేట్ చేయాలని అంటే ఒక యూఎల్, దీని లోపల నేను ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకు కొన్ని రన్ టైంలో ఇష్యూస్ వస్తే వాటిని సాల్వ్ చేద్దాం, కంగారు పడకండి. బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నానో చూడండి. ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఫర్ I want to execute list item for each and every value of this. సో దానికోసం నేను ఒక పని చేయొచ్చు. ఎట్లాంటి పని అని అంటే, ఈ స్టూడెంట్స్ ని ఫర్ ఈచ్ ని రన్ చేస్తే స్టూడెంట్స్ డాట్ మ్యాప్, నాట్ ఈచ్, మ్యాప్ ఆఫ్ ఇలా రన్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ అ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఐ కెన్ కాల్ ఎస్ ఫంక్షన్. నేను ఫర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేయలేను, ఇఫ్ ఎల్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేను, కానీ ఒక ఫంక్షన్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాను. యాక్చువల్ గా మిమ్మల్ని ఎందుకు ఫర్ ఈచ్ నేర్చుకోమని చెప్పాను, ఈ అరే ఫంక్షన్స్ ని ఎందుకు నేర్చుకోమంటారంటే, అరే ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ అన్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ ఎ ఫంక్షన్ కాల్. అంటే ఎక్స్ప్రెషన్ ద్వారా మనము చేసుకోవచ్చు. ఓకే, ముందు చూద్దాం అసలు నేను ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మీరు కావాల్సిన జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ రాసుకోవచ్చు అని చెప్పాను కదా. దాంట్లో నేను ఒక ఫంక్షన్ ని కాల్ చేశాను. చేసినప్పుడు స్టూడెంట్ ఇండెక్స్ పాస్ అవుతూ ఉంటారు. ఇక్కడ నేను ఏం చేయాలంటే రిటర్న్ li ఆఫ్ మళ్ళీ s లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. మళ్ళీ s లో ఉన్న వాల్యూ ఈ రెండు HTML ఎలిమెంట్స్ మధ్యలో రావాలి అని అంటే ఐల్ బి యూజింగ్ దిస్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. So here, if you see, Himaja, Tarun, Bhaskar and Priya are visible clearly. మీకు దీన్ని బట్టి ఏం అర్థమైంది? మీకు సింటాక్స్ కొత్తగా ఉంది కాబట్టి ఇది చిరాగ్గా ఉండొచ్చు. బట్ ఈజ్ ఇట్ నాట్ ద ఈజియర్ వే టు రైట్ ఈజియర్ వే టు క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్? మనకి JSX ద్వారా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవట్లేదా జావా స్క్రిప్ట్ మన యూజర్ ఇంటర్ఫేస్?
సింటాక్స్ గురించి మర్చిపోండి. సింటాక్స్ నేను అలవాటు చేపిస్తా మీకు. సింటాక్స్ తోటి మనం ఆడేసుకుందాం. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు హెచ్టిఎంఎల్ వేలోనే మధ్య మధ్యలో జావా స్క్రిప్ట్ పెట్టుకుంటూ ఈజీగా సింపుల్గా మనకు కావాలనుకున్న యూఐని జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఓకే, సో దట్స్ వాట్ ఐ వాంట్. రియాక్ట్ ఏంటి సార్, రియాక్ట్ ఏంటి అని అంటే యాక్చువల్గా రియాక్ట్ ఈజ్ మెంట్ ఫర్ వ్యూ. అసలు ఎవరైనా సరే చూడండి, మీరు వాట్ ఈస్ రియాక్ట్ లైబ్రరీ? A JavaScript library for building user interfaces. That's it. User interfaces means only user interfaces, no other thing. మీరు ఈ కాంపోనెంట్స్ గురించి మర్చిపోండి అమ్మ. అసలు దట్ ఈస్ నాట్ అవర్ పాయింట్ ఎట్ ఆల్. యూజర్ ఇంటర్ఫేసెస్ ని జనరేట్ చేయడానికి మనకి కావాల్సిన లైబ్రరీ. మరి ఇక్కడ ఎక్కడ రియాక్ట్ డైరెక్ట్ గా యూజర్ ఇంటర్ఫేసెస్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టు కనపడట్లేదు కదా సార్. రియాక్ట్ డామ్ అయితే రెండర్ చేయడానికి కనపడుతుంది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మరి రియాక్ట్ ఎక్కడ వాడినట్టు కనపట్లేదు కదా అంటే యాక్చువల్గా జేఎస్ఎక్స్ ద్వారా మనం క్రియేట్ చేసినటువంటి వీటిని కన్వర్ట్ చేస్తాం అన్నమాట మనం. అంటే రియాక్ట్ ఎలిమెంట్స్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈస్ దిస్ సింపుల్, క్లియర్? నేనేం చేయట్లేదు. ఇప్పుడు మీకు నేను one second guys. ఓకే, సో మీకు గిట్హబ్ లో ఈ కోడ్ ఉంది. గిట్హబ్ లో కోడ్ ఉంది. దీంట్లో మీరు జస్ట్ జేఎస్ఎక్స్కి వెళ్ళి మీరు ఈ పేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుని నేను జస్ట్ ఇక్కడ ఏదో రాశాను చూసారా, ఈ కరెక్ట్గా ఆ పర్టికులర్ పార్ట్ నేను మిస్ చేశాను. అక్కడ ఏమి రాస్తే మనకి కోడ్ వస్తుందో దాన్ని మీరు రాసి ఎగ్జిక్యూట్ చేసి నాకు చెప్పండి. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానేమో కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. జేఎస్ఎక్స్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ జనరేటింగ్ ద యూఐ. ఓకే, దాన్ని రాసి నాకు డౌట్స్ అడగండి. ఆ ఒక్క పాయింట్ మీద మీరు కాస్త స్ట్రెస్ చేయండి, ఏం చేయాలి అక్కడ, ఏం చేయాలి అని. ఓకే, ప్లీజ్ గో హెడ్. సో డోంట్ వరీ, ఇక్కడ ఏం చేసాం, ఒక్క నిమిషం, ఏదది?
సో మనకి లిస్ట్ ఐటమ్స్ జనరేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎన్ని స్టూడెంట్స్ ఉంటే అన్ని లిస్ట్ ఐటమ్స్ కావాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని లిస్ట్ ఐటమ్స్ కావాలి. సో నేను లిస్ట్ ఐటమ్స్ కోసం సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవడం కాకుండా, అంటే సెపరేట్‌గా డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అపెండ్ చైల్డ్. సార్ ఇప్పుడు మీకు అనిపించొచ్చేమో, ఇది ప్రజ్ఞ అర్థం చేసేసుకున్నారు అని అంటే, నేను యాక్చువల్‌గా ప్రస్తుతానికి దాన్ని ఏమంటారు, రహేజా టవర్స్ పైన మేఘాల మీద ఎగురుతున్నాను నేను ప్రస్తుతానికైతే. అంటే నేనేం తప్పుగా చెప్పట్లేదు. అలాంటి ఫ్రెషర్‌కి కూడా అర్థమైంది అంత తొందరగా అంటే ఐ ఐ నో వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. లేదు, లేదు, లేదు. ఐల్ టెల్ యూ లేటర్. అయితే బేసిక్‌గా ఎట్లా ఉంటదంటే, మీకిది ఎందుకు ఇప్పుడు అర్థమైంది అని అంటే, దానికంటే ముందు మీరు డామ్ క్రియేషన్, మానిప్యులేషన్ ఇయన్నీ చేసినప్పుడు ఆ చిరాకు మీకు అర్థమైంది కాబట్టి. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఎప్పుడు బట్టలు ఉతుక్కోనోడికి వాషింగ్ మెషిన్ కొనిచ్చినా, అది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కొనిచ్చినా దాని వాల్యూ తెలీదు. పందులకు తెలీదు కదా పాండ్స్ పౌడర్ ఏందనేది. సో అట్లా డైరెక్ట్‌గా వాషింగ్ మెషిన్ ఇస్తే ఆళ్ళకి అర్థం కాదు. సో ముందు ఒక 10, 20 రోజులు బాగా ఉతికిచ్చి, నడుములను పట్టేయించేలాగా చేసిన తర్వాత సడెన్‌గా "హే! థిస్ ఈస్ యువర్ వాషింగ్ మెషిన్" అని అంటే అప్పుడు ఆళ్ళకుండే హ్యాపీనెస్ లాంటిదన్నమాట ఇది. సో అంటే ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి? డాక్యుమెంట్ ఎలిమెంట్‌లో వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఎంత చిరాకు చూడండి. మనము డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌నే జనరేట్ చేస్తున్నట్టే హెచ్‌టీఎంఎల్ మధ్యలో ఇన్‌పుట్స్ ఇవ్వగలిగితే సరిపోతది అనే ఫీలింగ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో అందుకనే ఇప్పుడు ఎక్కడ మీరు జావా స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టుకోండి. దెన్ యూ రన్ స్టూడెంట్స్ డాట్ మ్యాప్. మ్యాప్ అనేదే ఎందుకు రాశాను నేను అనంటే, మ్యాప్ ఎందుకంటే మ్యాప్ మనకి రిటర్న్ చేస్తది. సో మనం కొత్త ఎలిమెంట్‌ని క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ అండ్ s, i. సో రిటర్న్. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్‌కి నేనేం రిటర్న్ చేయాలి? ఒక్కొక్క li రిటర్న్ చేయాలి. lis. సో మ్యాప్ కెన్ ఓన్లీ రిటర్న్ ద వాల్యూస్. కాబట్టే నేను ఇలా యూజ్ చేశాను. ఫిల్టర్ కూడా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. తప్పకుండా వాడుకోవచ్చు. యెస్. రైట్? ఇలా. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి యూజ్ జేఎస్ఎక్స్. ఈ జేఎస్ఎక్స్ ద్వారా మనము ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటి? ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేసుకోవడం, దాంట్లో మధ్యలో వాల్యూస్‌ని పెట్టుకోవడం, ఇవన్నీ చేయొచ్చు. రైట్? ఇప్పుడు చూడండి, నాకు లిస్ట్ ఐటెమ్‌తో పాటు నాకు ఒక డిలీట్ బటన్ కూడా కావాలనుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? మీరే చెప్పాలి ఆన్సర్. నేను చెప్పను. డిలీట్ బటన్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా? ఎల్ఐ తర్వాతనే బటన్ ట్యాగ్స్ మనం పెట్టుకోవచ్చా సార్? ఎల్ఐ లోపలే మనం బటన్ ట్యాగ్స్‌ని పెట్టేసుకోవచ్చు కదా! మీరు తర్వాత పెట్టకండి. ఓకే. జేఎస్ఎక్స్‌లో ఏంటంటే కనీసం ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉండాలి. మీరు దట్ ఈస్ వన్ రూల్. ఓకే. మినిమమ్ ఒక పేరెంట్ ఎలిమెంట్ అయితే ఉండాలి. సో దీని లోపలనే BUTTON బటన్ అని రాసేసుకుంటే చూడండి, ఇక్కడ మీరు ఓకే. ఇదంతా కలిపి ఒక బ్రాకెట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రూప్‌గా ఇవ్వాలి గదా! సో ఒక గ్రూప్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడు ఇక్కడ బటన్‌కి డిలీట్ అని రాసుకోవచ్చు. సో ఐ డోంట్ నో హౌ డు యూ ఫీల్? ఈస్ ఇట్ ఈజీ? ఇప్పుడు మీరు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బటన్ దానికి డాట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు డిలీట్. డు యూ ఫీల్ దట్ ఈస్ కంఫర్టబుల్ ఆర్ దిస్ ఈస్ కంఫర్టబుల్? డైరెక్ట్‌గా నేను జేఎస్ఎక్స్ సింటాక్స్ వాడుకుంటే జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ 2 నాకు కలిపి కొట్టేసుకోవచ్చు కదా! ఎలా కావాలనుకుంటే అలాగా. ఇప్పుడు టేబుల్స్ క్రియేట్ చేయండి మీరు. ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని జేఎస్ఎక్స్ యూజ్ చేసి ఒక టేబుల్‌ని క్రియేట్ చేయండి. మీకే అర్థమైపోతది. ఇప్పుడు ఈ కోడ్, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి కదా! టేబుల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పండి. ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు బటన్ ఉంది. ఈ బటన్‌కి ఇప్పుడు నేను ఈవెంట్‌ని బైండ్ చేయాలనుకో,
కేవలం యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా కానీ అట్లాగే చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు నేను కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు యాడ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఆన్ క్లిక్ లో క్యాపిటల్ సి అని పెట్టాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు బైండ్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ ని బైండ్ చేసేటప్పుడు కొద్దిగా మీరు ముందే ఒక ఫంక్షన్ ని బైండ్ చేసేసేయండి. అంటే ఇలాగనమాట. ఈ ఫంక్షన్ కి డేటాని పాస్ చేయండి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. డోంట్ టేక్ ఇట్ టూ మచ్. ఇండెక్స్ కావాలి. ఆ ఇండెక్స్ ని ఇక్కడ మీరు డిలీట్ స్టూడెంట్ ఆఫ్ ఐ. సో ఈ ఫంక్షన్ ని బైండ్ చేయడం తెలియాలి మీకు. సో అప్పుడు మీరు ఈ బ్రాకెట్స్ కాకుండా ఈ బ్రాకెట్స్ వాడాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, నేను చెప్తాను, బట్ మీరు ఆ టేబుల్ జనరేట్ చేస్తే సరిపోతుంది. ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది రేపు నేను మళ్ళీ స్పెషల్ గా చెప్తాను, బట్ ఊరికే మీకు ఆ కోడ్ చూపించడానికి నేను తొందరపడుతున్నాను అంతే. సో దీనికంటే ముందు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాను. ఫంక్షన్ డిలీట్ స్టూడెంట్ ఆఫ్ ఇండెక్స్. సో స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్ ఇండెక్స్ కామా. ఓకే, ఓకే, యా. ఏమైంది ఇక్కడ డిలీట్ అవుతుంది యాక్చువల్గా, కానీ ఈ యుఎల్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కోసం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, అది కూడా ఒక ప్రాబ్లం. మీరు ఆ ప్రాబ్లంని అలాగే ఉంచండి, కంగారు పడకండి. ఆ ప్రాబ్లంని అలాగే ఉంచండి. దాన్ని మనము ఎలాగ సాల్వ్ చేస్తాం అనేది రేపు చెప్తాను. రేపు చెప్పడం అని కాదు, అదే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్. ఇప్పుడు రియాక్ట్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఉన్న ఇంటర్ఫేస్ ని మళ్ళీ రీజనరేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చేశానో నేను దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు డిలీట్ చేసినా సరే. సో దానికోసం నేను ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అని అంటే ఈ మొత్తం ప్రాసెస్ ని నేను ఒక ఫంక్షన్ లో పెట్టుకుని ఫస్ట్ టైం మాత్రం ఒకసారి అయితే కాల్ చేసుకోవాలి. ఓకే, డిలీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి జెన్యుఐని కాల్ చేసుకుందాం, చెప్తాను. ఇదిగోండి. ఓకే, సో స్టార్టింగ్ నుంచి డిలీట్ అవుతుంది. అది ఏం జరిగింది, వి విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ షూర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఈ రకంగా స్టూడెంట్స్ని లిస్ట్ ఐటమ్స్ని హెచ్టిఎంఎల్ వ్యూని జనరేట్ చేయొచ్చు. దాని నుంచి మళ్ళీ మనము ఈవెంట్స్ని బైండ్ చేసుకోవచ్చు. ఈ జెన్యుఐ గురించి మర్చిపోండి. ఎవరికైతే కొద్ది గొప్ప రియాక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారో మనము కేవలం ఈ ఒక్క పర్పస్ కోసం మాత్రమే స్టేట్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ఎందుకు స్టేట్ అనే వేరియబుల్ మనకు అవసరం అవుతుంది? వై డు వి యూజ్ స్టేట్ అంటే ఒక క్లాస్ కాంపోనెంటో లేకపోతే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్లోనో స్టేట్ అని ఎందుకు వాడతాం సార్ అని అంటే ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ని మళ్ళీ రీజనరేట్ చేయడం కోసం స్టేట్ని వాడతాం. ఓకే, కన్ఫ్యూజ్ కంగారు పడకండి, బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. సో డోంట్ వరీ, you will understand that very soon. But first today JSX use చేసి నేను ఈరోజు మీకు ఏమి అసైన్మెంట్ ఇచ్చాను నాన్న? వాట్ ఈస్ ద అసైన్మెంట్ ఐ హావ్ గివెన్ యూ? టేబుల్స్ క్రియేట్ చేయమన్నారు. ఎస్, టేబుల్స్ క్రియేట్ చేయడం. మన దగ్గర ఇలాంటి ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటే ఒక మాడ్యూల్స్ ఏం వాడకండి. ఇప్పుడు జస్ట్ ఒకటే పేజ్లో ఒకటే స్క్రిప్ట్లో రాసుకోండి ఇదంతా. ఒక అరే ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకుని టేబుల్స్ క్రియేట్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఫర్ టుడే. ఓకే, సో టుమారో we will be discussing about what how JSX and React works together. React లో కూడా చిన్న చిన్న పనులు ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఓకే,
ఒకసారి క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మీకేమైనా క్వెషన్స్ జనరేట్ అవ్వచ్చు. విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.